నమఃశివాయ. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శివాలయాలన్నీ అందంగా ముస్తాబయ్యాయి. అదేవిధంగా పవిత్ర కృష్ణానదికి ఉపనదైనటువంటి దుందుభి నదీ పరివాహక ప్రాంతంలో పరుషవేద స్వామిగా కొలువుదీరి భక్తుల పూజలందుకొని వారి కోరికలను తీరుస్తున్న పరమేశ్వరుడు మీనాంబర క్షేత్రంలో పశ్చిమాభిముఖంగా బ్రహ్మసూత్రధారిగా భక్తులకు దర్శనమిస్తున్నాడు. ఇనుమును బంగారంగా మార్చే శక్తి కలిగిన స్పర్శవేదిల కఠిన హృదయంలో కూడా, కర్కశ హృదయంలో కూడా కరుణను ఒలికించే స్వామి ఈ పరుషవేదీశ్వరుడు. ప్రతి సంవత్సరం శివరాత్రి రోజు కళ్యాణం, మరుసటి రోజు రథోత్సవం నిర్వహిస్తున్నట్లు అక్కడి ఆలయ నిర్వాహకులు తెలుపుతున్నారు. చక్కటి వాతావరణంలో కొలువైన ఈ క్షేత్రాన్ని అభివృద్ధి చేయాలనుకునేటువంటి భక్తులు సత్సంకల్పంతో ప్రభుత్వం కూడా తోడందిస్తే ఆలయం పూర్వవైభవాన్ని సంతరించుకుంటుందని భక్తుల అభిప్రాయం. నా పేరు ఏ రంగాచారి. గత 4 సంవత్సరాల నుంచి ఈ దేవాలయంలో అర్చకునిగా పనిచేస్తున్నాను. దేవాలయ కమిటీ చైర్మన్ బి గోపాల్. మాది ముందే దుందుబి నది పారుతుంది. ఈ దుందుబి నది లోక్రియ నుంచి డిండి వరకు ఉంటుంది. ఈ పడమటిముఖమైన శివాలయము, అందులో బ్రహ్మసూత్రం ఉన్న శివాలయం కనుక చాలా ప్రాచీన కాలం నుంచి ఉన్నది. ప్రసిద్ధి దేవాలయ అభివృద్ధికి భక్తుల సహకారంతో దినదిన అభివృద్ధి చెందుతుంది. ప్రతి సంవత్సరానికి భక్తులు కూడా రావడం ఎక్కువ జరుగుతుంది. వాళ్ళు భోజనాలు ఏర్పాటు చేసినాం, ఒకవేళ నైట్కు అకామిడేషన్ ఏర్పాటు చేసినాం. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా పార్వతీ పరమేశ్వర కళ్యాణోత్సవం ఉంటుంది. కళ్యాణోత్సవాన్ని కూడా అన్ని రకాలుగా ఏర్పాటు చేస్తున్నాము. రేపు రథోత్సవం ఉంటుంది. మరి భక్తులు ఉండడానికి అన్నదానము, తర్వాత వసతి గృహాలు, ఇక ఉండడానికి అన్ని అకామిడేషన్ ఏర్పాటు చేసినాము. మరి ఏ ప్రభుత్వం ఇంతవరకు సహకరించలేదు. కనీసం ఈ ప్రభుత్వం అన్న సహకరించి ఇంకా డెవలప్మెంట్కు సహకరించాలని కోరుతున్నాం. పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చి దేవుని దర్శనం చేసుకొని ఆయన కృపా కటాక్షాలకు పాత్రలు కాగలరని భక్తులకు మనవి చేయడం జరుగుతుంది. నా పేరు పట్నంశెట్టి రవిశంకర్. నేను జడ్చర్లో ఉంటాను. దర్శనం మంచిగా అయింది. అందరికీ అన్ని సౌకర్యాలు ఉంది. దేవుడు చాలా పవిత్రమైన దేవుడు. ఈయన అనుకున్నవి కోరుకున్నవి మనకు అన్నీ ఇస్తాడు, అన్నీ చేస్తాడు. ఈ శివలింగం అంటే చాలా పవిత్రమైనది.